కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సమావేశానికి మున్సిపల్ కమిషనర్ రాలేదు అన్న సాకుతో వైసీపీ కార్పొరేటర్లు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. దీంతో తాము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకని వైసీపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి వెళ్లిపోతున్నారు అని టీడీపీ సభ్యులు కామెంట్ చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మేయర్ బీవై రామయ్య సమావేశాన్ని వాయిదా వేశారు. ప్రజా సమస్యలు ఏం లేవా? ప్రజా సమస్యలు కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు బాయ్కాట్ చేసిపోవడం జరిగింది. ముందరగా వాళ్ళ ఒకటే రీజన్, ఫస్ట్ నుంచి వాళ్ళ ఎజెండా ఒకటే, కర్నూలు అభివృద్ధి జరగకూడదు అని చెప్పేసి కక్షపూరితంగా కర్నూలు అభివృద్ధి జరగకూడదు అనే ఒక ఆంక్షతో ఉన్నారు వాళ్ళు. కేవలం ఒకటే ఆంక్ష, కమిషనర్ గారు రాలేదు అందుకే సభకి మేము రాము, సభకి మేము ఉండము అని చెప్పి. సభకు రాని వాళ్ళు సభ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి ఎటు వెళ్ళిపోతారు? మేయర్తో మాట్లాడి మీరు రాకుండా ఉండాల్సింది, అట్లనే ఉండాల్సింది. సభలకు వచ్చేసి మీరు ఫోటోలు దిగేసి మీరు మీడియాలో రానిక మీరు ఇంత చేసి హంగామా చేసి పోయినారు కదా. మీకు ఎటువంటి పరిస్థితుల్లో కర్నూలు అభివృద్ధి జరగకూడదు, టీడీపీ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, గౌరవ మినిస్టర్ గారికి కర్నూలుకి పేరు రాకూడదు అని చెప్పేసి మీ ఉద్దేశం పెట్టుకొని మీరు పనులు చేస్తున్నారు. మీరు ఒక్కటే ఆలోచించండి, కర్నూలు అభివృద్ధి చెందితే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటుంది. ప్రతి వర్క్ నడుస్తుంది, ప్రతి వర్క్ అన్ని వార్డులలో. మీ వార్డులో ఏమైనా జరగలేదా, మీ వార్డులో ఏమైనా పెట్టలేదా, అది క్వశ్చన్ చేయండి మేయర్ గారికి, అది బాగుంటుంది. కానీ ఏ వర్క్ కూడా జరగకూడదు, కర్నూలు అభివృద్ధి జరగకూడదు అని చెప్పేసి మీరు బాయ్కాట్ చేసుకోవడం పద్ధతి కాదు. మీకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియదు.